హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం శాతవాహనులు సాంస్కృతిక చరిత్ర, యుగ విశేషాల్లో భాగంగా పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం వీటి గురించి చూసాము. ఇప్పుడు రిమైనింగ్ మత పరిస్థితులు, సాహిత్యం, వాస్తుశిల్పం ఈ విషయాల గురించి చూద్దాము. అయితే ఆ వీడియోలో మీరేదైతే పుస్తకాల్లో చదువుతున్నారో ఏదైనా పాయింట్లు లేకపోతే అవి రాసుకోండి. ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఈ ఈ క్లాసెస్ విన్నా గూడా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మత పరిస్థితులు శాతవాహనులు శాతవాహనులు రాజ్యాధికారం చేపట్టే నాటికి అసలు పూర్వం ఎట్లా ఉండేదంటే, దక్షిణాపథంలో చెట్లు, పుట్టలు, పాములు, గ్రామ దేవతలు వీటిని కొలుస్తూ అనాగరికంగా ఉండేవాళ్ళు. ఈ శాతవాహన సామ్రాజ్యం స్థాపించే టయానికి వీళ్ళు సాధారణ ప్రజానీకం వైదిక మతం, బ్రాహ్మణ మతం, వైదిక మతం, బౌద్ధ మతం, జైన మతాలు స్వీకరిస్తున్నారు ఆ టైంలోనే. దేశంలో వైదిక మతోద్ధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు అధికారంలోకొచ్చారు. జైన గాథలను అనుసరించి ప్రథమ శాతవాహనుడు జైన మతాభిమాని. ఈయన అంటే శ్రీముఖుడు. శ్రీముఖుడు జైన మతాభిమాని. ఆయన రాజధానిలో అనేక చైత్యాలను నిర్మించాడు. జైన సన్యాసులను పోషించాడు. అయితే ఆ టైంలో ప్రజలందరూ ఈ వైదిక మతం వైపు మరలారు. అందువల్ల ఈయన కూడా ఈ ఈ శ్రీముఖుడు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా వైదిక మతం వైపు వస్తాడు. ఈ యాక్చువల్‌గా పురాణాలను అనుసరించి శాతవాహనులు హీన జాతికి చెందిన వాళ్ళు. ఈయన జైన మతం ద్వారా ఈ శాతవాహనుడు సామాజిక ఉన్నతిని సాధించాడు. అయితే మొదటి శాతవాహనుడు అంటే శ్రీముఖుడు జైన మతాభిమాని అయినా సరే రాజ్య రక్షణ కోసం, ఎందుకంటే అప్పుడు ప్రజలందరూ వైదిక మతం వైపు మరలారు. రాజ్య రక్షణ కోసం వైదిక మతాన్ని అనుసరించాడు. ఇంకా ఆ తర్వాత చూస్తే ఆయన తమ్ముడు కృష్ణ లేదా కన్హ మొదటి శాతకర్ణి కుమారుడు. శాతవాహనుడు కుమారుడు శ్రీముఖుడు. అదేవిధంగా శ్రీముఖుడు కుమారుడు మొదటి శాతకర్ణి. ఈ పేర్లను చూస్తే వీళ్ళు అప్పటికే వైదిక మతం స్వీకరించారనేది మనకు అర్థమవుతుంది. శ్రీముఖుడి కొడుకు మొదటి శాతకర్ణి. ఈయన బ్రాహ్మణుల సానుభూతి, సహకారాలను ఆశించి వైదిక ధర్మ రక్షణకు దీక్ష వహించి అనారంభనీయ, అగ్నిష్టోమ, అశ్వమేధ, అతిరాత్ర, రాజసూయ ఇట్లాంటి అనేక క్రతువులను, యజ్ఞయాగాదులు నిర్వహించాడు. యజ్ఞయాగాదులు నిర్వహించి బ్రాహ్మణులకు వేల కొలది గోవులు, గుర్రాలు, అనేక కర్షపణాలు బ్రాహ్మణులకు దానం చేసినట్లు నానాఘాట్ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ శ్రీముఖుడి తమ్ముడు కృష్ణుడు, గౌతమిపుత్ర శాతకర్ణి వీళ్ళ శాసనాల మీద వైష్ణవ చిహ్నాలున్నాయి. ఇంకా శాతవాహన యుగారంభం నుండి ఈ వైదిక మతం, బ్రాహ్మణ మతము లేదా వైదిక మతం అపూర్వమైన మార్పుకు లోనైనట్లు నానాఘాట్ శాసనం ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఈ శాతవాహన యుగారంభం అప్పటికి మొదట బ్రాహ్మణ మతం లేదా వైదిక మతం ఉండేది. ఆ మతాలు ఓన్లీ బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రమే పరిమితమైనవి, క్రతు ప్రధానమైనవి. బ్రాహ్మణ మతం లేదా వైదిక మతం క్రతు ప్రధానం అంటే యజ్ఞయాగాదులతో కూడి ఉండేది. అది సాధారణ ప్రజానీకులను చూడడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఆ సమయంలో నైతిక ప్రవర్తన, పవిత్ర జీవితం, మోక్షం ఇట్లాంటి అంశాలతోటి జైన బౌద్ధ మతాలొచ్చాయి. అందువల్ల ఈ వైదిక మతం ఏదైతే ఉందో, ఈ మతం తనను తాను సంస్కరించుకోవాల్సిన అవకాశం ఏర్పడింది. ఎందుకంటే సాధారణ ప్రజానీకం ఆ మతాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది ఈ క్రతు ప్రధానమైన సంక్లిష్టమైన వైదిక మతం కాస్త సరళమైన భక్తి ప్రధానమైన పౌరాణిక మతంగా మారిపోతుంది. ఈ ఈ ఈ హిందూ మతానికి ముఖ్యంగా కర్మ సిద్ధాంతము, తీర్థాటనలు, భక్తి
భక్తి అంటే శివుణ్ణి గాని, విష్ణువుని గాని పూజించడం ఇట్లాగా మారిపోతుంది. భక్తి, భక్తి అంటే శివుణ్ణి గాని, విష్ణువు గాని పూజించాలి. గుడుంటుంది. అక్కడికెళ్ళి పూజలు చేసుకోవాలి. పూజలు చేసుకుంటే మనకి ఆ దేవుడు కోరుకున్న వరం ఇస్తాడు. ఇట్లాగ మారిపోతుంది. ఇక్కడ ఇంకా ఈ నానాఘాట్ శాసనంలో అనేక దేవతల ప్రస్తావన ఉంటుంది. నానాఘాట్ శాసనంలో ఇంద్రుడు, సంకర్షణ, వాసుదేవ, చంద్రుడు, సూర్యుడు, యముడు, వరుణుడు, కుబేరులు ఇట్లాగా అనేక దేవతల ప్రార్థనలుంటాయి. ప్రార్థించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ద్విజులెవరైతే ఉన్నారంటే బ్రాహ్మణులు కాని హిందువుల ప్రయోజనాల కోసం ఈ పురాణ అనేక గాథలు సృష్టించబడతాయి. అనేక గాథలు కల్పించారు. పురాణాలలో ముఖ్యంగా సృష్టి, స్థితి, లయకారకులుంటారు. స్వర్గ నరకాలుంటాయి. విష్ణుమూర్తి అవతారాలు, శివలీలలు కథారూపంలో చెప్పడం ప్రారంభమవుతుంది. సాధారణ ప్రజలు అనుసరించాల్సిన ధర్మాలు, కథల రూపంలో వీళ్ళకి చెప్తారు. ఇంకా ఆ టైంలో పవిత్ర స్థలాలను సందర్శించడము, బావులు, చెరువులు తవ్వించడం, చెట్లు నాటించడం ఇవి కార్యాలు. ఇవి పుణ్యకార్యాలుగా పరిగణించబడతాయి. ఈ పుణ్యకార్యాలు సాధారణ రాజులే గాకుండా ఎవరైతే ఆర్థికంగా స్థితిమంతులుంటారో ఆ సాధారణ ప్రజలు కూడా వాళ్ళ ఆర్థిక స్థాయికి తగినట్లు ఈ పవిత్ర కార్యాలు చేయడం, పుణ్యం సంపాదించుకోవడం, మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించారు. ఇంకా ఆ సమయంలో విదేశీయులైన శకక్షాత్రపులు కూడా హిందూ మతంలో కలిసిపోయారు. హిందూ మతంలో కలిసిపోయిన దీనికి ఉదాహరణలేంటంటే నహపానుడి కుమార్తె దక్షమిత్ర. ఆయన అల్లుడు వృషభదత్తుడు. ఇంకా చష్టనుడి కుమారుడు జయదమనుడు. ఇట్లాగా శకులు కూడా హిందూ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఇంకా పూజా పునస్కారాలు, తిరణాలు ఈ మొదలైన వీటితోటి ఈ వైదిక మతం కాస్త పౌరాణిక హిందూ మతంగా మారిపోయింది. ఆ విధంగా ఇట్లా మారిపోయింది అని మనకు చెప్పే శాసనం ఏందంటే దేవి నాగానికి వేయించిన నానాఘాట్ శాసనం. మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిరోధించి ఏక బ్రాహ్మణ అని వైదిక విద్యలను ఆదరించి ఆగమ నిలయ అనే బిరుదులు పొందాడు. వేదసిరి అంటే మొదటి శాతకర్ణి కుమారుడు. ఈయన్నే పూర్ణోశృంగుడు అని కూడా అంటారు. యజ్ఞశ్రీ ఈ పేర్లు చూస్తే శాతవాహన రాజులు ఖచ్చితంగా వైదిక మతాభిమానులని అర్థమవుతుంది. గాథా సప్తశతిలో కృష్ణలీలలు, రాధాకృష్ణుల ప్రణయగాథలు, లక్ష్మీనారాయణుల ప్రస్తావన ఉంది. ఈ తరువాత కాలంలో మధుర భక్తికి ప్రతీకగా నిలిచిన రాధను భారతీయ వాంగ్మయంలో మొట్టమొదట ప్రస్తావించింది ఏదంటే గాథా సప్తశతి. ఆ కాలంలో 2 మతాలు వైష్ణవము, శైవము. ఈ వైష్ణవ మతము అంటే వాసుదేవుడు ఈ భాగవత మతాన్ని స్థాపించాడు. ఈ భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి కృష్ణ లేదా కన్హుడు కాలంలో వచ్చిందని మనకు తెలియజేసే శాసనం హిలయోడోరస్ యొక్క బేస్ నాగర్ శాసనం. శాతవాహనుల కాలంలో పౌరాణిక వాంగ్మయం ప్రచారంలోకి వచ్చినట్లు మనకు బాలాశ్రీ నాసిక్ శాసనం నిదర్శనం. ఆ శాసనం ఏమంటుందంటే గౌతమిపుత్రుని ఆగమ నిలయ అంది, ఏక బ్రాహ్మణ అంది, ఇంకా శివకేశవులతో పోలుస్తుంది. నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని శివకేశవులతో పోలుస్తుంది. అందువల్ల ఆ కాలం నాటికి పౌరాణిక వాంగ్మయం అందుబాటులోకి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. గౌతమిపుత్రుడు నూతన బ్రాహ్మణ మతానికి మూల స్తంభాలైన ఆగమ విద్యను, వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను నిలబెట్టినట్లు నాసిక్ శాసనం చెప్తుంది. నాటికి
పౌరాణిక వాంగ్మయం పెరిగిందనటానికి గాథా సప్తశతిలోని రాధాకృష్ణుడు, పార్వతీ కళ్యాణం, విష్ణు అవతార గాథలు, శబల వ్రతం మొదలైనవి ముఖ్యమైన అంశాలు. ఇక ఒకసారి శైవ మతాన్ని మనం చూస్తే, ఈ శైవ మతం లకులీశ శివాచార్యుడు లకులీశుడు వ్యాప్తి చెందిన పాశుపత శైవం. పాశుపత శైవం అంటే శాంతికి చిహ్నంగా ఉండే శైవం. ఇది మొదట వస్తుంది. ఆ తర్వాత ఈ పాశుపతం తర్వాత కాలాముఖం, కాలాముఖం అని, కాపాలికం అని అవి తర్వాత మధ్యయుగం నాటికి వస్తాయి, తూర్పు చాళుక్యుల కాలం నాటికి. వీళ్ళ కాలంలో లకులీశ శివాచార్యుడు వ్యాప్తి చేసిన పాశుపత శైవ మతం శాతవాహన యుగంలో ఆంధ్రదేశం అంతా వ్యాపించింది. ప్రాకృత శాసనాలలో పశుపతి అంటే శివుడు, రుద్ర, గణపతి, గౌరి, పార్వతి వంటి పేర్లు మనకు ఈ శైవ మతాన్ని సూచిస్తున్నాయి. గుడిమల్లం ఇది వెరీ వెరీ బిట్టు పడే ఏరియా ఇదండి. ఈ గుడిమల్లం టెంపుల్ మీద బిట్టు రావడానికి అవకాశం ఉంది. శాతవాహనుల కాలం నాటి అతి ప్రాచీనమైన శివలింగం గుడిమల్లం. ఇది చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉంది. ఈ శివలింగం అనేది, ఈ శివాలయము నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివాలయం ఇది గుడిమల్లం. ఇక్కడ 13 అడుగుల భారీ శివలింగం బయటపడింది. 13 అడుగుల శివలింగం ఉంటుంది. దాని మీద 8 అడుగుల శివుడి బొమ్మ. మనం ఎక్కడికి వెళ్ళినా శివలింగం మాత్రమే ఉంటుంది. ఆ శివలింగాన్ని పూజించుకుంటారు. అయితే ఈ గుడిమల్లం శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద శివుడి బొమ్మ, శివుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆ శివలింగం పైన ఎర్రని కళ్ళతో జడలు విరబోసుకొని నుంచున్న ఈ శివలింగం చెక్కబడింది. నడుముకు జంతు చర్మం ఉంది. ఎడమ భుజం మీద గండ్రగొడ్డలి, కుడి చేతిలో ఒక జంతువు ఉంది. జంధ్యం లేదు. ఒక వేటగాడిలా కనిపిస్తాడు. ఈ శిల్పం బార్హాత్ శిల్పాలలోని యక్షుని శిల్పాల మాదిరిగా పోలి ఉంటుంది. ఇంకా అక్కడ జంతువుల ఎముకలు కూడా బయటపడ్డాయి. అంటే శివుడికి బలి ఇచ్చారని మనకు అర్థమవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ దేవాలయం యొక్క వాస్తు విధానం ఏంటంటే గజపృష్ఠ విధానం. గజపృష్ఠ విధానం ఈ దేవాలయం యొక్క వాస్తు విధానం. ఈ శివాలయానికి గల పేరేంటంటే పరశురామేశ్వర దేవాలయం. పరశురామేశ్వర దేవాలయం. ఇది ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి శివలింగం. ఇది కాకుండా ఇంకా ప్రాకృత భాషా కావ్యం లీలావతి పరిణయం. లీలావతి పరిణయంలో సప్తగోదావరి తీరంలో హలుడు తన వివాహాన్ని చేసుకున్నాడు. అది భీమేశ్వర స్వామి దేవాలయం. అక్కడే ఒక పాశుపత శైవ మఠం కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఇంకా కర్నూలు జిల్లా వీరాపురంలో 14 శివాలయాలు బయటపడ్డాయి. ఇవి ప్రాచీనమైన శివాలయాలని తెలుస్తుంది. హలుని గాథా సప్తశతిలో గ్రంథంలో కూడా శైవ దేవతలైన పశుపతి, రుద్ర, గణపతి, గౌరి, పార్వతి మొదలైన దేవతల ప్రస్తావన ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇది చూడండి. హలుని గాథా సప్తశతి శివ స్తోత్రంతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. ఇది ఇంపార్టెంట్. జైన మతం. జైన మతానికి దక్షిణాపథంలో కన్నడ దేశంలో పొందిన వ్యాప్తి ఆదరణ ఆంధ్రాలో లభించలేదు. మనకి ఆంధ్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒరిస్సా ప్రాంతంలోనూ కళింగ ఆ ప్రాంతంలోనూ జైన మతం మంచిగా వ్యాప్తిలోనే ఉంది. అదేవిధంగా కన్నడ ప్రాంతంలో కూడా వ్యాప్తి చెందింది. ఆంధ్రాలో మాత్రం అప్పటికే బౌద్ధం ప్రజాదరణ పొందటము, జైనుల్లో దిగంబరత్వము జైనుల్లో ముఖ్యంగా దిగంబరత్వంతో పాటు అత్యంత కఠినమైన అహింసా విధానం ఉండడం, అదేవిధంగా
వీళ్ళలో మోక్షం సాధించాలన్నా కూడా చాలా కష్టం. బౌద్ధులు మోక్షం సాధించడంతో పోలిస్తే జైనంలో మోక్షం సాధించడం చాలా కష్టం. అందువల్ల ఆంధ్రదేశంలో జైన మతం పెద్దగా విశేషంగా వ్యాప్తి చెందలేదు. చూస్తే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి ఆంధ్రదేశంలో కూడా కళింగ, మాల్వా ప్రాంతాల నుంచి జైనం ప్రవేశించిందని జైన గాథల వల్ల తెలుస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఒక క్వెషన్ చూడండి. జైనులు అర్ధమాగధి అనే ఒక రకమైన ప్రాకృతాన్ని అనుకరించారు. జైనులు వాడిన ప్రాకృతం పేరేం పేరంటే అర్ధమాగధి. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఈయన జైన ధర్మాన్ని ఆచరించినట్లు జైన గ్రంథాల వల్ల తెలుస్తుంది. ఈయన ఇందాకే చెప్పుకున్నాం కదా, అనేక చైత్యాలను రాజధానిలో నిర్మించాడు. వైదిక మతోద్ధరణ జరుగుతుంది. ఆ సమయంలో రాజ్య సంక్షేమం కొరకు ఈయన జైన మతం నుంచి వైదిక మతానికి మారతాడు. జైన గ్రంథమైన కాలకాసూరి ప్రబంధం, ఇది ఇంపార్టెంట్. ప్రతిష్టాన పురాణానికి వచ్చిన కాలకాసూరి అనే జైన మతాచార్యుడిని శాతవాహనుడు అంటే ఈ శ్రీముఖుడు ఆదరించినట్లు తెలుస్తుంది. ఏలూరు జిల్లా గుంటుపల్లి గుహలు మొదట జైన స్థావరాలని, ఆ తర్వాత అతడు లభించిన కళింగ కారవేరుని సదావంశస్థుని శాసనాలు తెలియజేస్తున్నాయి. అశోకుని పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ అంటే కర్ణాటక ఆ దేశాల్లో జైన మత వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమానుకొండ, దీన్ని వర్ధమానుకొండ అంటారు. అక్కడ అశోకుని మనముడు ఆయన సంప్రతి విహారం ఉంటుంది. అక్కడే కళింగ కారవేరుని మహామేఘవాహన విహారం కూడా నిర్మించాడని ఇటీవల దొరికిన శాసనాల్లో తెలుస్తుంది. శాతవాహన యుగంలో జైనులు వెంకటతాటిపురి జైన సమావేశం, బెజవాడ దగ్గర వెంకటతాటిపురి జైన సమావేశం జరిపారని జైన సాహిత్యం ద్వారా మనకు తెలుస్తుంది. శాతవాహన యుగంలో క్రీస్తకం 1వ శతాబ్దంలో అక్కడ నివసించిన ప్రసిద్ధ జైనాచార్యుడు కొండకొందాచార్యుడు. ఈయన అప్పటికి ఆంధ్రాలో కాదు, భారతదేశంలోనే ఒక పెద్ద గొప్ప జైన మతాచార్యుడు. ఈయన అసలు పేరు పద్మనంది భట్టారకుడు. ఇతర పేర్లు వక్రదేవుడు, గ్రద్దపించుడు, ఏలాచార్యుడు. ఈయన అనంతపురం జిల్లా కొనకండ్ల గ్రామానికి సమీపంలో కొండ గుహలో ఆశ్రమం నిర్మించుకొని జైన మత ప్రచారం చేస్తూ అనేక సిద్ధాంత గ్రంథాలు రచించాడు. ఈయన గ్రంథాలు చూస్తే ప్రవచనసారం, నియమసారం, సమయసారము, పంచాష్టికాయసారం ఇవి మొదలైన గ్రంథాలు. మొత్తం ఈయన ప్రాకృత భాషలో 84 గ్రంథాలు రచిస్తాడు. అందులో సమయసారం, ప్రవచనసారం, పంచాష్టికాయం వీటిని ప్రభాతత్రయం లేదా సారత్రయం అంటారు. ప్రభాతత్రయం లేదా సారత్రయంలోని గ్రంథాలు ఏమిటి అంటే సమయసారం, ప్రవచనసారం, పంచాష్టికాయసారం. ఇంకా ఈ సమయసారం గ్రంథము శ్వేతాంబరులు, దిగంబరులు. జైనంలో 2 శాఖలు ఏంటి అంటే శ్వేతంబరులు, దిగంబరులు. ఈ 2 శాఖల వారికి ఆచరణీయమైందంటే సమయసారం. ఇతను అనేకాంతవాదాన్ని పేర్కొన్నాడు. దివాకరుడు అనే జైన సన్యాసి దివాకరుడు అభేదవాదాన్ని పేర్కొంటాడు. ఈ అభేదవాదాన్ని ఈయన ఖండించి అనేకాంతవాదం, జైనంలో ఒక థియరీ, దానిని ఈయన పేర్కొంటాడు. ఇంకా సరస్వతి గచ్చ, బలాత్కార గణాన్ని ఇతను స్థాపిస్తాడు. ఈ సరస్వతి గచ్చనే వక్రగచ్చ లేదా వజ్రగచ్చ అంటారు. ఇంకా ఈ కొండకొందాచార్యుని శిష్యులు ఒకసారి చూస్తే బాలకపించ, సామంతభద్ర, కొండకీర్తి, సింహనంది. ఈయన శిష్యులు, ముఖ్యమైన శిష్యులు ఎవరంటే వీళ్ళు. ఈ కొండకీర్తి అనే అతనే సూత్రావతారం లేదా శృతావతారం అనే గ్రంథాన్ని ఈయన రచించాడు. ఇంకా సింహనంది అనే అతను కడప జిల్లా గంగపేరూరు లేదా పేరూరులో
వక్రగచ్చ అనే ఆశ్రమాన్ని స్థాపించాడు. వక్రగచ్చ, సింహనంది, గంగపేరూరు. ఇంక తర్వాత చూస్తే బౌద్ధ మతం. బౌద్ధ మతం శాతవాహనులు అప్పటి కాలంలో శాతవాహనులు చక్రవర్తులు గాని, వాళ్ళ రాణుల్లో మెయిన్ ఒక గౌతమి బాలాశ్రీని పక్కన పెడితే బౌద్ధాన్ని పెద్దగా ఆదరించలేదు. కాకపోతే అది ప్రజా ఉద్యమంలాగా విస్తరించింది. వ్యాపారులు, సాధారణ ప్రజలు, స్త్రీలు బౌద్ధ మతాన్ని ఎక్కువగా పోషించారని, ఎన్నో విహారాలు, చైత్యాలు నిర్మించారు, స్తూపాలు నిర్మించారని, వాటి కోసం విరాళాలిచ్చారని ఆ కాలం నాటి శాసనాలు తెలియజేస్తున్నాయి. అసలు ఈ శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం 3 పువ్వులు 6 కాయలుగా వికసించింది. ఆ టైంలో అయితే ఈ వృత్తి పనివారు, వ్యాపారులు ముఖ్యంగా ఈ బౌద్ధ మతాన్ని ఆదరించడానికి కారణం రోమ్‌తో వ్యాపారం చేయడం వల్ల ఈ వర్తకులు, వ్యాపారులు చాలా లాభాలు గడించి ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలిచారు. వాళ్ళు ఈ చైత్యాలు, స్తూపాలు నిర్మించడానికి ఆర్థికంగా సహాయం చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ శాతవాహనుల కంటే ముందే ఆంధ్రుల్లో చైత్యకవాదం ఉంది. ఇంకా ధాన్య కటకం, భట్టిప్రోలు ఈ స్తూపాలు ఇవి శాతవాహనుల కంటే ముందే నిర్మించబడినయని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అశోకుడు స్తూపం గూడా ఈయన వచ్చే టయానికి ముందే ఈ భట్టిప్రోలు, ధాన్య కటకంలో ఆల్రెడీ బౌద్ధ మత స్తూపాలున్నాయని ఇటీవల దొరికిన అశోకుని శిలాశాసనం ద్వారా ఒకటి తెలుస్తుంది. ఇంకా శాతవాహనుల కాలం నాటికి ఈ బౌద్ధ స్తూపాలు కొన్ని ఉన్నాయి. అవి ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. ఈ బౌద్ధ స్తూపాలు, బౌద్ధ ఏరియాసు ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకాలో చందవరం, గిద్దలూరు తాలూకాలో దూపాడు, గిద్దలూరు తాలూకాలో దూపాడు. ఇవి ఇటీవల బయటపడ్డాయి. ఇవి ప్రముఖ చైత్యాలు, మహా చైత్యాలు. ఇంకా ఆంధ్రదేశంలో అమరావతి, అల్లూరు, ఘంటసాల, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, నాగార్జునకొండ, నందలూరు, శాలిహొండం, చినగంజాం, శంఖవరం, గుంటుపల్లి, రామతీర్థం, బొజ్జన్నకొండ, గుమ్మడిదుర్రు, ధూళికట్ట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరి ఇవన్నీ ఈ ప్లేసులన్నింటిలో కూడా అనేక బౌద్ధ స్తూపాలు, విహారాలు ఇవన్నీ శాతవాహనుల కాలం నాటివిగా చెప్తారు. ఇంకా ఈ శాతవాహనుల కాలంలో మహస్తవీరుడనే ఆయన ఈ శాతవాహనుల కాలంలోనే ఉంటాడు. ఈయన సింహల పాలకుడు దుప్పిగామిని. ఈయన సింహళంలో అంటే శ్రీలంకలో ఒక బౌద్ధ స్తూపాన్ని నిర్మిస్తాడు. ఆ స్తూప ప్రారంభోత్సవానికి పల్లవ బొగ్గ పల్నాడు నుండి 4,60,000 మంది బౌద్ధ భిక్షువులతోటి అక్కడికి చేరాడని సింహళ గ్రంథం మహావంశం చెప్తుంది. ఈ గ్రంథం ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. మహస్తవీరుడు 4,60,000 మంది బౌద్ధ భిక్షువులతోటి సింహళాన్ని చేరాడు స్తూప ప్రారంభోత్సవానికని తెలిపే గ్రంథం ఏంటంటే మహావంశం గ్రంథం. ఇవే కాకుండా శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో కార్లే, నాసిక్కు, కన్హేరి మొదలైన చోట్ల చైత్య గుహాలున్నాయి. అదేవిధంగా తూర్పు తీరంలో జగ్గయ్యపేట, చినగంజాము, రామిరెడ్డిపల్లి, నాగార్జునకొండ మొదలైన చోట్ల స్తూప విహారాలు. ఇక్కడేమో గుహ చైత్యాలయాలు ఇక్కడుంటే కార్లే, నాసిక్, కన్హేరిలో. ఇక్కడేమో స్తూపాలు, విహారాలు బయటపడ్డాయి ఆంధ్ర తూర్పు తీర ప్రాంతంలో. ఇంకా ఈ శాతవాహన రాజుల్లో ముఖ్యంగా కృష్ణుడు లేదా కన్హ నాసిక్కు, కన్హేరిలో బౌద్ధ సన్యాసుల సంరక్షణ కోసం మహామాతృణ్ణి అనే అధికారిని నియమిస్తాడు. ఇంకా
గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ భద్రణీయ బౌద్ధ భిక్షువులకు ఒక గుహ విహారం నిర్మించిచ్చింది. ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమి బాలాశ్రీ వీళ్ళు అనేక చైత్యాలు, అనేక భూదానాలు బౌద్ధ భిక్షువుల కోసం చేస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి 100 నివర్తనాల భూమిని దానం చేశాడని మనం చెప్పుకున్నాం. ఇంకా రెండవ పులోమావి కార్లే గుహ విహారంలో మహాసాంఘిక బౌద్ధ భిక్షువుల కోసం ఒక గ్రామం దానం చేస్తాడు. ఇంకా ఆ టైంలో ఇంకా బౌద్ధం గురించి అశోకుని కాలం నుండి మగధకు, సింహళానికి మధ్య బౌద్ధ మత ప్రచారకులు ఉండేవాళ్ళు. వాళ్ళు మార్గమధ్యంలో మగధ నుండి శ్రీలంక వెళ్ళే మార్గ మధ్యంలో ఆంధ్రదేశంలో ఉన్న బౌద్ధ కేంద్రాలు ఘంటసాల, కంటకశిల, భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండను ఖచ్చితంగా దర్శించేవాళ్ళు. ఇక్కడ బౌద్ధ మత క్షేత్రాలను ఖచ్చితంగా దర్శించేవాళ్ళు. ఇంకా సింహల బౌద్ధ భిక్షువులు వసతి కోసం నాగార్జునకొండలో ఒక ప్రత్యేక బౌద్ధ విహారం ఉండేది. చూస్తే ఆ తరువాత మహాసాంఘిక చైత్యక సిద్ధాంతాలే మహాయానానికి దారితీసినాయి. అసలు ఈ మహాసాంఘికం ఇది ఎప్పుడు ఏర్పడిందంటే రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో జరుగుతుంది. అప్పుడు మహాదేవ భిక్షు, ఆంధ్ర ప్రాంతం నుండి మహాదేవ భిక్షు అక్కడికి వెళ్తాడు. వీళ్ళు ఏమంటారంటే బౌద్ధ మతం కొంచెం ఇబ్బందుల్లో ఉంది, పతనావస్థలో ఉంది, కాబట్టి మార్పులు కావాలని మార్పులను కోరతారు. ఎవరైతే మార్పులు కోరారో వాళ్ళే మహాసాంఘికులు. మార్పులు వద్దు, బుద్ధుడు చెప్పిన దాన్ని ఏమి మార్చవద్దు, ఇలానే ఉంచుదాం అని చెప్పేవాళ్ళు ఎవరంటే థెరవాదులు లేదా స్థవిరవాదులు. థెరవాదం లేదా స్థవిరవాదం. అయితే అందువల్ల రెండుగా చీలిపోతుంది, థెరవాదులు, స్థవిరవాదులు లేదా మహాసాంఘికులు. ఆంధ్రదేశం ముఖ్యంగా ధాన్య కటకం ప్రథమం నుండి మహాసాంఘికానికి మెయిన్ శాఖ ఇది. ఇంకా ఈ మహాసాంఘిక సిద్ధాంతాలే ఆ తర్వాత క్రమంగా మహాయానానికి ఆచార్య నాగార్జునుడు ఈ మహాయానాన్ని రూపొందిస్తాడు. మహాయానానికి ప్రామాణికమైన గ్రంథం ప్రజ్ఞాపరిమిత శాస్త్రం ఆంధ్ర బౌద్ధుల కృతమే. ఈ మహాయానాన్ని ఒక నిర్దిష్టమైన దర్శనంగా రూపొందించింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. అయితే ఇక్కడ చూస్తే ఒకసారి ఈ మహాసాంఘికం మొదటి నుండి మహాసాంఘికానికి ధాన్య కటకమే మెయిన్ కేంద్రంగా ఉంటుంది. ఇంకా ఈ అమరావతి శాసనాల్లో కూడా చైత్యకుల ప్రస్తావన కనిపిస్తుంది. మహాసాంఘికం ఇది చైత్యకులు ఉంటారు. ఈ మహాసాంఘికమే చైత్యకవాదం అని పేరు. ఈ చైత్యకవాదంలో వాళ్ళు అసలు ఏం చేస్తారంటే బుద్ధుడికి ముఖ్యంగా ఫస్ట్ బుద్ధుడికి లోకోత్తర గుణాలను ఆపాదించారు. లోకోత్తర గుణాలు ఆపాదించి బోధి వృక్షము, ధర్మచక్రము, సింహాసనము, త్రిరత్నము, చైత్యం ఈ మొదలైన బౌద్ధ చిహ్నాలను ఆరాధించడం మొదలుపెట్టారు వీళ్ళు. బోధి వృక్షము, ధర్మచక్రము, సింహాసనము, త్రిరత్నము, చైత్యం ఇట్లాగా ఈ బుద్ధుని చిహ్నాలను పూజించడం ప్రారంభించారు. ఈ చైత్యాలను అలంకరించడం, చైత్య పూజ ఈ ముఖ్యంగా ఈ చైత్యకవాదుల యొక్క ముఖ్య లక్షణాలు. ఆ టైంలో నైతిక ప్రవర్తన, స్వయం కృషి మీద ఈ నొక్కిపెట్టిన బౌద్ధ దర్శనం విగ్రహారాధనతో సమన్వయం చెంది అంటే ఈ విగ్రహాలను పూజించడంగా పరిణితి చెంది ఒక ఆకర్షణీయ మతంగా మారిపోతుంది. ఈ
మహాసాంఘికం కాస్త విగ్రహారాధన వైపు, ఏదైతే బుద్ధుడు వ్యతిరేకించాడో ఆ విగ్రహారాధన వైపు మారిపోతుంది. ఎట్లా మారుతుందంటే, బుద్ధుడు ఒక దేవుడు, బుద్ధుడిని పూజిస్తే మనకు మోక్షం లభిస్తుంది అని ఈ మహాయానం చెప్తుంది. ఈ చైత్యకులలో ఈ చైత్యకులలో అనేక శాఖలుంటాయి. ఉదాహరణకు పూర్వ పూర్వశైలం ధాన్య కటకం, ఉత్తర శైలానికి జగ్గయ్యపేట, అపర శైలం శ్రీపర్వతం, గుంటుపల్లి రాజగిరిక, గుడివాడ సిద్ధార్థ. వీటిల నుంచి ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అడుగుతానే ఉన్నారు. 2008, 2012, 2017 ఈ ఈ చైత్యాల గురించి ఉదాహరణకు పూర్వశైలం ఏదని ఈ 4 ఇస్తారు. ధాన్య కటకం. ఉత్తర శైలం ఏదని ఇస్తారు. ఈ 4. జగ్గయ్యపేట. ఇట్లాగా ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా ఈ ఈ బౌద్ధ మతం గురించి ధాన్యకటక శాసనాన్ని బట్టి అక్కడ బౌద్ధ భిక్షువులు వందనామగోష్ఠిగా ఏర్పడినారు. ఇంకా భట్టిప్రోలు శాసనాన్ని బట్టి అక్కడ బౌద్ధ భిక్షువులు సింహగోష్ఠిగా ఏర్పడినారు. ఇంకా ఈ హుయాన్ త్సాంగ్ అనే అతను ఏం చెప్తాడంటే, ధాన్య కటకం యొక్క తూర్పు పర్వతం మీద వజ్రపాణి ఆలయం ఉండేదని ఈయన చెప్తాడు. ఇంకా ఈ వజ్రయానానికి ముఖ్యంగా ఆంధ్రదేశంలోనే రూపొందిందంటారు. దానికి కారణం ఏం చెప్తారంటే, గౌతమ బుద్ధుడు ధాన్య కటకం దగ్గరకు వచ్చి అక్కడ కాలచక్ర తంత్రాన్ని ప్రవర్తింపజేసి కొన్ని ధారలను నిక్షేపం చేస్తాడు. అందువల్లే ఆ ప్రాంతానికి ధరణికోట అని వస్తుంది. ఈ ధారణలే తర్వాత వజ్రయానం రూపొందడానికి ప్రధాన కారణం అని చెప్తారు. ఇంకా ఈ బౌద్ధ కట్టడాల్లోని శిల్పాలను నిర్మించిన శిల్పులను శేలవర్ధకులు అంటారు. ఇప్పుడు చూస్తే ఒకసారి ఆచార్య నాగార్జునుడు లంకావతార సూత్రం ఈ గ్రంథం ఒకటి ఉంది. దీని ప్రకారం ఇతని జన్మస్థలం వేదలి. అదే చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, ఈయన ప్రకారం క్రీశకం 2వ శతాబ్దంలో శ్రీపర్వతం ధాన్య కటకాలకు మధ్యనున్న గ్రామంలో జన్మించాడు. ఇది ఇంపార్టెంట్, ఒకసారి గమనించండి. ఆ తర్వాత చిన్నతనంలోని బౌద్ధ మతం స్వీకరించి తర్వాత దేశాటనం చేస్తూ నలంద వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో విద్యా కేంద్రాల్లో బౌద్ధం మీద అపారమైన విజ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత అక్కడి నుంచి చివరికి శ్రీపర్వతం చేరి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన 4వ బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఇంకా ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున కొండలో పారావత విహారం, ఈ విహారం 1500 గదులతో ఉంటుంది. ఈ విహారాన్ని నిర్మించాడని మనకు చైనా యాత్రికుడు పాహ్యాన్ చెప్తాడు. ఇంకా ఈ శ్రీపర్వతంలోని ఈ విహారం నాగార్జునుని పర్యవేక్షణలో నిర్మించబడింది. ఈ విహారం గొప్ప శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడానికి దేశాల విద్యార్థులు వచ్చేవారు. ఇలా తెలిపే గ్రంథం, ఇట్లా దేశ విదేశాల నుండి ఈ నాగార్జున ఇక్కడ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి వచ్చేవారని తెలిపే గ్రంథం ఏంటంటే ఉద్యోతనుడు రచించిన కువలయమాల. ఉద్యోతనుడు రచించిన కువలయమాల ఏం చెప్తుందంటే, ఈ ఆచార్య నాగార్జున నిర్మించిన ఈ విశ్వవిద్యాలయానికి దేశ విదేశాలు అంటే చైనా, టిబెట్, శ్రీలంక, బర్మా ఇవి దేశాల నుండి ఇక్కడికి చదువుకోవడానికి బౌద్ధాన్ని అభ్యసించడానికి వచ్చేవాళ్ళని తెలియజేస్తాడు ఉద్యోతనుడు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నాగార్జునుడు అప్పటికే నిర్మించబడిన ధాన్యకటక మహాచైత్యానికి
అద్భుతమైన శిల్పాలతో కూడిన గొప్ప ప్రాకారాన్ని నిర్మించాడని హుయాన్సాంగ్ మనకు తెలియజేసింది ఎవరంటే హుయాన్సాంగ్. ఇక నాగార్జునుడు గొప్ప విషవైద్యుడని భానుడు ప్రశంసించాడు. ఈ నాగార్జునుడు మొత్తం 24 గ్రంథాలున్నాయి. మొత్తం సంస్కృతంలో గలవు. మహాయాన బౌద్ధులు సంస్కృతంలోనే గ్రంథ రచన చేశారు. అంతకుముందున్న బౌద్ధులు ప్రాకృతంలో గ్రంథ రచన చేశారు. ఆ తర్వాత మహాయానం ఆచార్య నాగార్జునుడే ప్రారంభిస్తాడు. ఒక ఒక ఇదిగా స్టార్ట్ చేస్తాడు. ఆచార్య నాగార్జునుడు మహాయానాన్ని స్థాపించిన తరువాత ఈ మహాయాన బౌద్ధులు గ్రంథ రచన సంస్కృతంలోనే ఉంటుంది. ఈయన గ్రంథాలు 24 ఉన్నాయి. అన్నీ చదవాలంటే చదవాలి. ఎందుకంటే ఏ గ్రంథం ఇచ్చి ఈ గ్రంథ రచయిత అని ఎవరైనా అడగడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు ముఖ్యమైన గ్రంథాలను చూస్తే మహాప్రజ్ఞ అపరిమిత శాస్త్రం. దీని అర్థం విజ్ఞానానికి సరిహద్దు అని. ఇందులో మహాయాన బౌద్ధ మత విషయాలు కలవు. ఈ గ్రంథం మహాయాన బౌద్ధ తత్వానికి మూలాధారం. మహాయాన బౌద్ధానికి మూల గ్రంథం ఏదంటే ఇదే మహాప్రజ్ఞ అపరిమిత శాస్త్రం. దీంట్లో ఇంకా మాధ్యమికవాదం, శూన్యవాదం కూడా ప్రతిపాదించాడు. ఇంక తరువాత సుహృల్లేఖ. ఇదేమో ముఖ్యమైన గ్రంథం. ఈ సుహృల్లేఖ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన గ్రంథం. ఆచార్య నాగార్జునుడి గ్రంథాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రంథం ఏంటంటే ఈ సుహృల్లేఖ. ఈ గ్రంథంలో మహాయాన బౌద్ధ విషయాలుంటాయి. మహాయానానికి సంబంధించిన బౌద్ధ విషయాల గురించి యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు ఆచార్య నాగార్జునుడి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సారాంశమే ఈ సుహృల్లేఖ. వాళ్ళిద్దరూ మహాయాన బౌద్ధానికి సంబంధించిన విషయాలను డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఆ డిస్కషనే ఈ సుహృల్లేఖ. ఈ గ్రంథం ప్రతి విద్యార్థి ఆ కాలంలో కంఠస్థం చేసేవాడిని ఇస్సింగ్ రచనల ద్వారా మనకు తెలుస్తుంది. తరువాత రత్నావళి రాజపరికథ. ఈ రత్నావళి అనే గ్రంథంలో పాలనా సంబంధమే అంటే ఒక రాజ్యాన్ని రాజు ఎట్లా పరిపాలించాలనే విషయం ఈ రత్నావళి గ్రంథంలో ఉంటుంది. ఇందులోనే రసవాద సిద్ధాంతం, కెమిస్ట్రీ గురించి కూడా ఉంటుంది. ఈ రత్నావళి అనే గ్రంథంలో రాజపరికథ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో శ్రేయోరాజ్య విధానం అంటే రాజ్యాన్ని రాజు ఏ విధంగా పరిపాలించాలనే విధానం గురించి వివరించాడు. తర్వాత గ్రంథాలు చూస్తే మూల మాధ్యమిక శాస్త్రం లేదా మాధ్యమిక కారిక. దీనిలోనే మాధ్యమికవాదాన్ని వివరించాడు ఆచార్య నాగార్జునుడు. ఈ గ్రంథాన్ని ఆయనే రాశాడు. ఆయనే మళ్ళీ ఈ పుస్తకం మీద వ్యాఖ్యానం కూడా ఆయనే రాశాడు. ఆ వ్యాఖ్యానం పేరే ఆకుతో భయం అనే వ్యాఖ్యానం రాశాడు. ఇంకా శూన్య సప్తశతి శూన్యవాదం గురించి ఆల్రెడీ ప్రజ్ఞాపరిమిత సంగ్రహంలో వివరించాడు. అయితే దానిలో ఉన్న తత్వం, శూన్యవాదంలో ఉన్న తత్వాన్ని గురించి ఈ శూన్య సప్తశతి అనే గ్రంథంలో వివరించాడు. ఇంకా చూస్తే ఆయన పుస్తకాలు ఆరోగ్య మంజరి, వైద్య శాస్త్రం పరంగా ఆరోగ్య మంజరి. తర్వాత సాంఖ్యముల శాస్త్రం అంటే సాపేక్ష సిద్ధాంతం. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని చెప్తాడు. అయితే ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని ఆ రోజుల్లో క్రీస్తుశకం 2వ శతాబ్దంలోనే ఈ సాపేక్ష సిద్ధాంతం గురించి ఆచార్య నాగార్జునుడు చెప్తాడు. ఒకసారి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఈ శ్రీపర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించాడని పాహియాన్ రాశాడు. ఈ నాగార్జునుడు ఇక్కడ ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాడని పాహియాన్ రాశాడు. ఇక్కడ ముగ్గురు వస్తారు. 1500 గదులతోటి ఉందని చెప్పేది ఎవరంటే పాహియాను. అదేవిధంగా పెద్ద గ్రంథాలయం ఉందని చెప్పేది ఎవరంటే పాహియాను. సుహృల్లేఖను ఎవరు కంఠస్థం చేసేవాళ్ళంటే ఇచ్చింగ్ చెప్తాడు. ఇంకా ఈ ఆచార్య నాగార్జునుడిని
ఈ ఆచార్య నాగార్జునుడిని రెండవ బుద్ధుడు, ఆల్ ఇండియన్ ఐన్‌స్టీన్, మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా, రెండవ తథాగతుడు అని పిలుస్తారు. ఈయనే మహాయాన బౌద్ధ సాంప్రదాయానికి ప్రవర్తకుడు. ఈ ఆచార్య నాగార్జునుడిని రెండవ బుద్ధుడు, రెండవ తథాగతుడు అని పిలిచారన్నాం కదా! ఈయనే మహాయాన బౌద్ధ సాంప్రదాయానికి ప్రవర్తకుడు అని చెప్పుకున్నాం గదా! అసలు బుద్ధుడు ఏం చెప్పేవాడంటే, ఈయన దేవుడు ఉన్నాడని చెప్పేవాడు గాదు, లేడని చెప్పేవాడు గాదు. మోక్షం సాధించడానికి కొన్ని మార్గాలను చెప్పాడు. అవేంటి అంటే ఆర్య సత్యాలు. ఆయన ఇంకా ఏం చెప్తాడంటే, డిజైర్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సారో అంటాడు. దుఃఖానికి కారణం బలమైన కోరిక. ఈ కోరికను ఈ ఈ కోరికను త్యజిస్తే నీకు దుఃఖం అనేది ఉండదని చెప్పేవాడు. ఈ కోరికలను త్యజించడానికి, అధిగమించడానికి అష్టాంగ మార్గాలను పాటించాలి అని చెప్పేవాడు. ఇంకా మధ్య మార్గం, ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం అని చెప్పేవాడు. మధ్య మార్గం అంటే ఒక మనిషి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళడానికి కంప్లీట్‌గా ఉపవాసం ఉంటే ఆ మనిషి చనిపోతాడు. అట్లా గాకుండా కంప్లీట్‌గా సుఖంగా ఉన్న అంటే సుఖ సంతోషాలతో ఉన్న మోక్షం రాదు. అట్లా గాకుండా మధ్య మార్గం అంటే ఒకవైపు 2 బ్యాలెన్స్ చేసుకుంటా జీవించాలనేవాడు. ఒకవైపు ఆధ్యాత్మికంగా ఉండాలి. సాధారణ మానవ జీవితానికి మధ్య మార్గంగా వెళ్ళాలని చెప్పేవాడు. ఈయన ఇంకా ఏం చెప్పావంటే బుద్ధుడు, ఏదైనా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం గాదు. ఏదైనా అంతరించాల్సిందే అని చెప్పేవాడు. శాశ్వత సత్యం అంటూ ఏమీ లేదని చెప్పేవాడు. అందువల్ల ఇంకా ఈ బౌద్ధ మతంలో ఉన్న కొన్ని నియమాల వల్ల ఆ టయానికి ఈ బౌద్ధ మతం పతనావస్థకు చేరుకుంటుంది. ఆచార్య నాగార్జునులు వచ్చే సమయానికి పతనావస్థకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొదట అందరూ ఈ వైదిక మతం ఆ మతాన్ని పాటించేవాళ్ళు. కాకపోతే ఆ వైదిక మతంలో ఉన్న అనేక సమస్యల వల్ల సాధారణ ప్రజలందరూ బౌద్ధ మతం వైపు అట్రాక్ట్ అయ్యారు. బౌద్ధం, జైనం మతం వైపు అట్రాక్ట్ అయ్యారు. అందువల్ల వైదిక మతం తనను తానే సంస్కరించుకొని భక్తి ప్రధానమైన హిందూ మతంగా మారుతుంది. భక్తి ప్రధానమైన పౌరాణిక హిందూ మతంగా మారడం వల్ల ప్రజలందరూ ఈ హిందూ మతం వైపు అట్రాక్ట్ అయిపోతారు. ఈ హిందూ మతంలో ముఖ్యంగా భక్తుంటుంది. కోరిక. భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు నీ కోరిక తీరుస్తాడు. నీకు పుణ్యం వస్తుంది. ఆయన చెప్పినట్లు వింటే నీకు పుణ్యం వస్తుంది. నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇట్లాగా హిందూ మతం ఈ రకంగా మారుతుంది. పౌరాణిక కథలు వినడము, పౌరాణిక కథలు వింటే నీకు పుణ్యం వస్తుందని హిందూ మతంలో చెప్పడం. ఇట్లాగా ప్రజలందరూ ఈ హిందూ మతం వైపు అట్రాక్ట్ అవుతారు. అప్పుడు ఆచార్య నాగార్జునుడు చెప్తాడు. ఈ బుద్ధుడు చెప్పింది ఏదైనా మార్పు చెందాల్సిందనే చెప్పింది అది కరెక్టే. ఆ మార్పు అనేది ఏందంటే సాపేక్ష సిద్ధాంతం. ఈ ప్రపంచంలో ఉన్న నిజాలన్నీ ఇప్పుడు నువ్వు చూసే నిజం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ నిజం కాదు. అంటే శాశ్వత సత్యం కాదు. అది శాశ్వత సత్యం కాదు. అది సాపేక్ష సత్యం. ఇప్పుడు నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో అది రేపు నిజం కాకపోవచ్చు. అది కేవలం సాపేక్ష సత్యం మాత్రమే అని చెప్తాడు. ఇంకా ఈ గౌతమ బుద్ధుడు ఒక అవతార పురుషుడు. ఈ గౌతమ బుద్ధుడిని మీరు పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీకు మోక్షం సిద్ధిస్తుంది. ఈ గౌతమ బుద్ధుడే దేవుడు. బుద్ధుడు అనేక అవతారాలెత్తి ప్రజలందరికీ మోక్షాన్ని ఇస్తాడు అని ఒక రకంగా ఈ మహాయానాన్ని ఈయన రూపొందిస్తాడు. అందువల్లే ఈయన్ని రెండవ బుద్ధుడు, రెండవ తథాగతుడు అని పిలుస్తారు. ఈయన అప్పుడుకు కొంచెం తగ్గుతూ వస్తున్న బౌద్ధ మతాన్ని సంస్కరించి మహాయానానికి రూపకల్పన చేసి మహాయానాన్ని మళ్ళీ పరిగెత్తిస్తాడు. అందువల్ల ఈ బౌద్ధ మత విస్తరణను,
ఈ బౌద్ధమత విస్తరణను సహించలేని శాతవాహన యువరాజు నాగార్జునుడిని చంపించాడని కథాసరిత్సాగరంలోని ఒక కథ ద్వారా తెలుస్తుంది. ఆర్యసంగదుడు అనేవాడి కుట్ర వల్ల ఈయన చంపబడ్డాడని కథాసరిత్సాగరంలో చెప్తాడు. ఈయన బౌద్ధ మత విస్తరణ చేస్తాడు. అందువల్ల సాధారణ ప్రజానీకం మళ్ళీ బౌద్ధ మతం వైపు వస్తారు. అందువల్ల ఈ బౌద్ధ మత విస్తరణను సహించలేని ఆర్యసంగదుడు ఈయన కుట్ర వల్ల ఈయన చంపబడతాడు. ఈయన శిష్యుడు ఈ ఆచార్య నాగార్జునుడి తర్వాత ఈ బౌద్ధ పీఠాన్ని అలంకరించిన ఆర్యదేవుడు అనే అతను కూడా బౌద్ధ సన్యాసి కూడా బ్రాహ్మణుల కుట్ర వల్ల చంపబడ్డాడు. శాతవాహనుల కాలం నాటి విద్యా వాంగ్మయం. ముందు ప్రాకృత భాష చూద్దాం, తర్వాత సంస్కృతం గురించి చూద్దాము. శాతవాహనుల యుగంలో పరిపాలన, వ్యవహార భాష, లిఖిత భాష, రాజభాష అన్నీ ప్రాకృతమే. నాటి శాసనాలు ప్రాకృత భాష బ్రహ్మీలిపి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాకృత భాష బ్రహ్మీలిపి వాడేవారు శాసనాల్లో. అదేవిధంగా ప్రాకృత భాషా చరిత్రలో వాస్తవానికి శాతవాహన యుగం, ముఖ్యంగా హలుడి కాలాన్ని స్వర్ణయుగం అంటారు. శాతవాహన రాజు హలుడు గొప్ప కవి. ఈయన ప్రాకృతంలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గాథా సప్తశతి గ్రంథము మనకి ఆ కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితులు, ఆ శృంగార ప్రియులో ఎంతో చెప్తుంది. ఇదే విధంగా ఈ గాథా సప్తశతి ఒకసారి చూస్తే దీంట్లో మొత్తం 700 కథలు, 700 గాథలున్నాయి. దీంట్లో కొన్ని కథలను కుమరిలుడు, శ్రీపాలితుడు ఇట్లాంటి వీళ్ళు రాస్తారు. మరికొన్ని కథలను మహిళా రచయిత్రులు అనులక్ష్మి, అనుపమలబ్ధ, మాధవి, రేవతి మొదలగిన స్త్రీలు రచిస్తారు. ఈ గాథా సప్తశతి శివుడి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. శివుడి ప్రార్థనతో ప్రారంభమయ్యి గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. శివుడి ప్రార్థనతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. ఒకసారి ఈ శాతవాహనుల ఈ గాథా సప్తశతిలో ఉన్న తెలుగు పదాలు చాలా ఉంటాయి. అవి చూస్తే అంటే తెలుగు భాషా పదాలు అత్త, అద్దం, పొట్ట, పంది, పిల్ల, పాడి, రంప ఇవి ఇట్లాంటి కొన్ని తెలుగు పదాలు ఉంటాయి. ఇంకా ఈ గాథా సప్తశతిలోనే ఇంకా కొన్ని ఒకసారి చూస్తే సముద్ర వ్యాపారం చేసే వర్తకుల భార్యా ప్రేయసుల దుస్థితిని గురించి పేర్కొన్న గ్రంథం ఏదంటే గాథా సప్తశతి. ఇట్లా గాథా సప్తశతిలో అనేక విషయాలు మనకి తెలుస్తున్నాయి గాథా సప్తశతి ద్వారా. ఆ తర్వాత బృహత్ కథ, గుణాఢ్యుడు బృహత్ కథ. ఇది పైశాచి భాష, ప్రాకృత భాష, పైశాచిక భాష, ప్రాకృత భాషలోనే ఈయన రచిస్తాడు. ఈ బృహత్ కథ గ్రంథాన్ని రామాయణం అంత సమానమైన కావ్యం అని విమర్శకుల అభిప్రాయం. దీన్ని ఆ కాలం నాడు రామాయణంతో పోల్చారు. దీనిని రచించింది గుణాఢ్యుడు. ఇంకా చెప్పాలంటే ఈ గుణాఢ్యుడు ఈ బృహత్ కథ ఆధారంగా అనేక గ్రంథాలు రచించబడతాయి. క్షేమేంద్రుని బృహత్ కథా మంజరి, సోమదేవుడు సూరి కథా సరిత్సాగరం, ఇట్లాగా అనేక హరిసేనుడు బృహత్ కథా కోశం, ఇట్లా కొన్ని గ్రంథాలు రచించబడతాయి. ఆ తర్వాత ఇంకో గ్రంథం కుతూహలుడు రచించిన లీలావతి పరిణయం. ఇది ప్రాకృత భాషలో రచిస్తాడు. హలుడు లీలావతి, శ్రీలంక రాకుమార్తె లీలావతి యొక్క వివాహం ఈ సప్త గోదావరి తీరం ద్రాక్షారామంలో జరిగిందని ఈ గ్రంథంలో పేర్కొంటారు. ఇంకా దేశీ భాష అనేది ఇదే తర్వాత తెలుగు భాష అంటారు. దేశీ సర్కార్ దేశీ భాషనే తెలుగు భాష అంటాడు. ఈ దేశీ భాష పదాలు తెలుగు భాషా పదాలు దగ్గరగా ఉన్నాయి అంటాడు. ఇంకా ఆ తర్వాత శాతవాహన రాజుల్లోని పులోమావి అనే పేరు దేశీ పదమని చెప్పవచ్చు. తర్వాత నాటికే శకులు తమ శాసనాలను సంస్కృతంలో చేయించసాగారు. మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం శకరుద్రదమనుడు వేయించిన జునాగఢ్డు లేదా జున్నార్ శాసనం. జునాగఢ్డు లేదా జున్నార్ శాసనం భారతదేశంలో తొలి సంస్కృత శాసనం.
శాతవాహన యుగంలో మహాయాన బౌద్ధులు సంస్కృతంలో గ్రంథ రచనలు చేశారు. ఇందాక చెప్పుకున్నాము మహాయానం అంతకుముందున్న బౌద్ధులు ప్రాకృతంలోనే గ్రంథాలు రాశారు. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడొచ్చిన తర్వాత మహాయానం రూపొందించిన తర్వాత ఈ మహాయాన బౌద్ధులు బ్రాహ్మణ మతానికి దగ్గరగా ఉండే సంస్కృతంలో గ్రంథ రచన చేశారు. కుంతల శాతకర్ణి ఆస్థాన కవి శర్వవర్మ. ఈయన శర్వవర్మే కాతంత్ర వ్యాకరణం పుస్తకం రాశాడు సంస్కృతంలో. ఈ కుంతల శాతకర్ణికి గుణాఢ్యుడు 6 ఏళ్లలో నేర్పుతానన్న సంస్కృతాన్ని శర్వవర్మ 6 నెలల్లో నేర్పుతానంటాడు. అది అసాధ్యమని, అలా నువ్వు నేర్పిన పక్షంలో నాకొచ్చిన సంస్కృతం, ప్రాకృతం భాషలను వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోతానని పందెం కాస్తాడు గుణాఢ్యుడు. శర్వవర్మ శాతవాహన రాజు 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడానికి వీలుగా కాతంత్ర వ్యాకరణం ఇది వ్యాకరణం. సంస్కృత భాషను ఈజీగా నేర్చుకోవడానికి కాతంత్ర వ్యాకరణం ఈ శర్వవర్మ రచిస్తాడు. 6 నెలల్లో రాజుని సంస్కృత పారంగతుడిగా తయారు చేస్తాడు. 2500 శ్లోకాలతో కూడిన ఆ వ్యాకరణాన్ని ఆనాటి పండితులు ఆదరించలేదని హుయాన్ సాంగ్ రాశాడు. పందెం ఓడిపోతాడు గుణాఢ్యుడు. పందెం ఓడిపోవడం వల్ల ఈ గుణాఢ్యుడు అడవులకెళ్ళి అక్కడ పైశాచిక భాష అంటే దేశీ భాషను నేర్చుకొని ఆ దేశీ భాష ప్రాచీన ప్రాకృతం అంటారు. దీంట్లో బృహత్ కథ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈ బృహత్ కథ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా రామాయణం అంతటి మహాకావ్యం. ఆ తర్వాత వాత్సాయనుడు సంస్కృతంలో కామసూత్ర గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో కుంతల శాతకర్ణి ప్రస్తావన ఉంది. అదేవిధంగా శాతవాహనుల కాలం నాటి నాగరిక జీవన విధానం. శాతవాహనుల కాలం నాటి నాగరిక జీవన విధానం ఎక్కడుందంటే వాత్సాయనుడు కామసూత్రాలు. అదే గ్రామీణమైన జీవన విధానం ఎక్కడుందంటే హలుడు గాథా సప్తశతి. ఇంకా ఈ శాతవాహన కాలంలోనే సంస్కృతంలో గ్రంథ రచన ప్రారంభమైంది. మత్స్య పురాణం శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో వ్రాయబడిందని మనకు ఎవరు చెప్తున్నారంటే పార్గీటర్ అనే చరిత్రకారుడు మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణిలో కాలంలో వ్రాయబడిందని చెప్తాడు. ఈ మత్స్య పురాణమే శాతవాహనులకు ప్రామాణికమైన పురాణం. శాతవాహన రాజుల గురించి వాళ్ళ కాలాన్ని గురించి మనకు ప్రామాణికమైన పుస్తకం ఏదంటే ఈ మత్స్య పురాణం. ఇంకా ఈ కాలంలో ధాన్యకటక విశ్వవిద్యాలయము, శ్రీపర్వత విశ్వవిద్యాలయం. ధాన్యకటకం అంటే అమరావతిలో విశ్వవిద్యాలయం, శ్రీపర్వతంలో విశ్వవిద్యాలయాలు ఉండేవని శాసనాల ద్వారా తెలుస్తుంది. ధాన్యకటక విశ్వవిద్యాలయం నమూనా లాగానే లాసాలోని విశ్వవిద్యాలయం నిర్మాణమైనట్లు టిబెట్లో ప్రచారంలో ఉన్న సాంప్రదాయం. ఇంకా సంస్కృత భాషా ప్రభావం ఎక్కడుందనేది చూస్తే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉజ్జయిని నుంచి వచ్చిన యాత్రికుడు అమరావతిలో వేయించిన శాసన భాషలో సంస్కృత భాషా ప్రభావం కనిపిస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణిలో ఉజ్జయిని నుంచి ఒక యాత్రికుడు వస్తాడు. ఆయన అమరావతిలో ఒక శాసనం వేయిస్తాడు. ఆ శాసనంలో సంస్కృత భాషా ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. ఇంకా శాతవాహన కాలం నాటి ఈ వృత్తి సంఘాలు విద్యా వ్యాప్తికి కృషి చేశాయి. బౌద్ధ మతస్థులు విద్యాలయాలు స్థాపించి విద్యను ప్రచారం చేస్తారు. ఒకసారి ఇది చూస్తే రత్నావళి రాజపరికథ అనే గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించాడు అని ఉంది. శాతవాహన యుగంలో ఈ విశ్వవిద్యాలయం ఏవైతే టిబెట్ ధాన్యకటక విశ్వవిద్యాలయం, శ్రీపర్వత విశ్వవిద్యాలయం వీటిల్లో రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, తర్కం, గణితం, న్యాయశాస్త్రం, జ్యోతిష్యం, ఈ భూగోళ శాస్త్రం, భవిష్య శాస్త్రం మొదలైన అనేక శాస్త్రాలను బోధించేవాళ్ళు. ఇంకా ఈ విశ్వవిద్యాలయాలకు ఆ కాలంలో విదేశీ విద్యార్థులు సైతం వచ్చేవాళ్ళు. ఇంకా చూస్తే వీరి యొక్క విద్యా విధానం గురుకుల విద్యా విధానంగా ఉండేది. ఇందాకే మనం చెప్పుకున్నట్టు నాగార్జునుడు సుహృలు లేక ప్రతి విద్యార్థి చేత వల్లె వేయించబడిందంటే
బై హార్ట్ చేసేవాళ్ళని మనకు చెప్తున్న యాత్రికుడు ఎవరంటే ఇత్సింగ్. ఇక్కడ మనకి రా రాజులు అంటే యువరాజులు క్షత్రియ విద్యలు నేర్చుకునేవారు. వీరు శబ్ద, అర్థ, గణక, లేఖక, విధి, వ్యవహార, గాంధర్వ యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందుతారని మనకు తెలిపే శాసనం ఏంటంటే కళింగ కారవీరుడు హతిగుంపా శాసనం. ఇంకా ఆ టైంలో వృత్తి శ్రేణులు వారి వృత్తులకు సంబంధించిన విద్యలను వాళ్ళ పిల్లలకు నేర్పేవారు. వాస్తు శిల్పం అందులో భాగంగా స్తూపం. ఒకసారి ఈ స్తూపాలనేవి చూస్తే ధాతువులు బుద్ధుడివి గాని ప్రసిద్ధ ఆచార్యులు అంటే ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవుడు ఇట్లాంటి వాళ్ళ శారీరక అవశేషాలపైన నిర్మితమైన స్మారక చిహ్నాలే ఈ స్తూపం లేదా చైత్యం అంటారు. వీటిలో 3 రకాలు. ధాతుగర్భ స్తూపాలంటే శరీర అవశేషాల మీద నిర్మించబడినవి అంటే శరీర భాగం. ధాతుగర్భ స్తూపాలంటారు. ఈ ధాతుగర్భ స్తూపాలు ఇవి ఇంపార్టెంట్ అండి. ధాతుగర్భ స్తూపాలు ఆంధ్రాలో ఎక్కడెక్కడున్నాయనేది ఇంపార్టెంటు. భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, శాలిహొండం. ఇవి బిఎస్ఎల్ హనుమంతరావు డైరెక్ట్‌గా ఇచ్చాడు. కాబట్టి ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్తూపాలు చాలా ప్రాచీనమైన ధాతుగర్భ స్తూపాలు. బౌద్ధాచార్యులు శారీరక అవశేషాల మీద ఇవి నిర్మించారు. అదేవిధంగా పారిభోజకాలు అంటే ఈ బౌద్ధ మతాచార్యులు ఉపయోగించిన వస్తువులనే పారిభోజకాలంటారు. ఉద్దేశక స్తూపాలు అక్కడ బౌద్ధ మతాచార్యులు ఉపయోగించిన వస్తువులు ఉండవు. వాళ్ళ శారీరక అవశేషాలు ఉండవు. జస్ట్ ధాతువులేమి ఉండవు. ఉద్దేశక స్తూపాలేంటి అంటే భక్తి భావంతో రూపొందించిన స్తూపాలే ఉద్దేశక స్తూపాలు. భక్తి భావంతో ఈ స్తూపాలను నిర్మించారు. ఇక్కడ ధాతువులేమి ఉండవు. ఇక్కడ ఉద్దేశక స్తూపాలు ఆంధ్రదేశంలో చూస్తే అనకాపల్లి అంటే అనకాపల్లి దగ్గరలో సంగారంలోని లింగాలమిట్ట మరియు గుంటుపల్లిలో ఈ రకంగా ఉద్దేశక స్తూపాలు మనకు కనిపిస్తాయి. తర్వాత అమరావతి స్తూపం. ఇక్కడ అమరావతి స్తూపము, అమరావతి శిల్పం గురించి కూడా ఇక్కడే మాట్లాడుకుందాము. ఈ ఆంధ్రదేశపు స్తూపాలన్నింటిలోనూ అమరావతి స్తూపం చాలా అద్భుతమైన నిర్మాణం. పునాదుల చెంత ఒకసారి ఈ అమరావతి స్తూపం గురించి మనం ఒకసారి చూస్తే ఈ స్తూపాన్ని 1797లో కల్నల్ మెకంజీ అనే బ్రిటిషర్ కల్నల్ మెకంజీ కనుక్కున్నాడు. ఈ అమరావతి అనే పేరు పెట్టింది ఎవరంటే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. 18వ శతాబ్దంలో వాసిరెడ్డి అంతకుముందు దీన్ని ధాన్యకటకం అని పిలిచేవాళ్ళు. దీన్ని అమరావతి అనే పేరు పెట్టాడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. అసలు అమరావతికి అసలు ఏమేమి పేర్లు ఉన్నాయనేది చూస్తే ధాన్యకటకము, ఆంధ్ర నగరి, పూర్వ శైలము, శ్రీ ధాన్య, శ్రీ స్థాన, ధరణికోట, వజ్రపర్వతం ఇట్లాగా రకరకాల పేర్లు అమరావతికి ఉంటాయి. ఇంకా ఈ అమరావతి స్తూపంలోనే ఇది కాలం ఎప్పటి నాటిదంటే క్రీస్తు పూర్వం 100 నుంచి క్రీస్తు శకం 300 ఈ 400 సంవత్సరాల్లో ఇది రూపొందింది. ఈ స్తూపం యొక్క వ్యాసం 162 అడుగులు. దానిపైన అండం వ్యాసం 142 అడుగులు. అంటే ఈ స్తూపం కిందేమో అడుగేమో 162 అడుగులు ఉండిద్ది. ఈ స్తూపం ఎత్తు 142 అడుగులు ఎత్తుగల శిఖరం ఉంటుంది. ఒక్కసారి ఈ అమరావతి స్తూపం వచ్చింది కాబట్టి శిల్పం గురించి కూడా చూద్దాం ఇక్కడే. నేను మీకు ఒక ఫిగర్ చూపిస్తాను. ఈ శిల్పం అనేది ఇది అమరావతి స్తూపంలో ఉన్న ఒక శిల్పం. ఇది ప్రస్తుతాన్ని లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. ఆ ఫిగర్ ఇది. అంతకుముందు భారతదేశంలో శిల్ప శైలులు గాంధార శిల్పకళ ఉంటుంది. గాంధార శిల్పకళ అని తర్వాత కాలంలో మధుర శిల్పశైలి ఉంటుంది. ఆ తర్వాత కాలంలో వచ్చిందే ఈ అమరావతి రీతి తర్వాత కాలంలో వచ్చింది.
ఈ గాంధార శిల్పకళలో బుద్ధుడు గ్రీకు వస్త్రాలంకరణ ఉంటుంది. గ్రీకులకున్నట్టు వస్త్రాలంకరణ ఉంటుంది. మనిషి నుంచోనుంటాడు. ముడతలు కలిగిన పైపంచె ఉంటుంది. అదే ఈ మధుర శిల్పకళలో బుద్ధుడు కూర్చొని ధ్యాన ముద్రలో ఉంటాడు. తల వెనకేమో జ్ఞాన చక్రం ఉంటుంది. ఇక్కడేమో నుంచోనుంటాడు. గాంధార శిల్పకళలో, మధుర శిల్పకళలో కూర్చొనుంటాడు. ధ్యాన ముద్రలో ఉంటాడు. ఇప్పుడు ఈ అమరావతి శిల్పకళ విషయానికొస్తే ఇది 3 శైలుల్లో బాగా అలంకారప్రాయమైంది, అందమైంది ఈ శిల్పం. ఈ అమరావతి శిల్పం. దీంట్లో చూసినట్లుగా లతలు, తీగలు, పుష్పాలు విరివిగా వాడబడతాయి. ఈ శిల్పంలో బుద్ధుడి చుట్టూ గంధర్వులు, యక్షులు నాట్యం చేస్తూ కనిపిస్తారు. ఇంకా బుద్ధుడి పక్కన ఈ తెల్ల ఏనుగు బొమ్మలు, సింహం బొమ్మలు ఇవి ఉంటాయి. ఈ బుద్ధుడి విగ్రహాలన్నిటిని అమరావతి శిల్పంలో ఖరీదైన తెల్లరాతి పలకం మీద చెక్కబడి ఉంటాయి. ఈ శిల్పం నిజంగా చూస్తే జీవకళ ఉట్టి పడుతుంది. ఇక్కడ కొన్ని భంగిమలుంటాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. కొన్ని భంగిమలుంటాయి. అయి ఏ నాట్య శాస్త్రానికి సంబంధించిన భంగిమలంటాడు? భరతనాట్య శాస్త్రం. అమరావతి శిల్పంలో ఉన్న భంగిమలు భరతనాట్య శాస్త్రంలోని భంగిమలు. ఇక్కడ ఈ శిల్పాల్లో ఉమన్ బొమ్మలు కొన్ని చెక్కబడతాయి. మహిళల బొమ్మలు కొన్ని చెక్కబడతాయి. ఈ మహిళల బొమ్మలు అతి సుందరంగా చెక్కబడతాయి. ఇంకా వీటిలో వేయించిన ఆభరణాలు ఇట్లాంటివి కూడా మనం చూడొచ్చు. కంఠాభరణాలు, కంకణాలు, అంగుళీకాలు, మంజీరాలు, రత్నాభరణాలు, భుజచెందులు అనేక ఆభరణాలు స్త్రీలు ధరించిన ఆ ఆభరణాలని ఇక్కడ చెక్కబడి ఉన్నాయి ఇక్కడ బొమ్మల్లో. అందుకే ఈ అమరావతి రీతిని ఆంధ్ర శైలి అంటే ఆంధ్రులు దీనిని రూపొందించారు. అందుకే దీని ఆంధ్ర శైలి అని కూడా అంటారు. ఇంకా ఇక్కడ చూస్తే బుద్ధుని జాతక కథలు, బుద్ధుని జీవితంలో ఉన్న జాతక కథల్ని ఇక్కడ చెక్కారు. ఇంకా చూస్తే ఈ అమరావతి శిల్ప రీతిలో ఒక మూడు అతి సుందరమైన సామూహిక నృత్య దృశ్యాలున్న శిల్పాలు అమరావతిలో కనిపిస్తాయి. 3 అతి సుందరమైన సామూహిక నృత్య దృశ్యాలున్న శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా ఇంకా ఫెర్గ్యూసన్ అనే చరిత్రకారుడు ఏమంటారంటే, అమరావతి శిల్పాలతో ద్యోతకమయ్యే కళా కౌశలం భారతీయ కళకే పరాకాష్ట అంటాడు. అమరావతి శిల్పాల్లో ద్యోతకమయ్యే కళా కౌశలం భారతీయ శిల్పకళకే పరాకాష్ట అంటాడు ఫెర్గ్యూసన్. ఇంకా ఈ అమరావతి స్తూపం మీద ఉన్న దీన్ని లండన్ మ్యూజియంలో ముఖ్యంగా ఎక్కువ భద్రపరుస్తారు. కొన్నేమో మద్రాస్ మ్యూజియంలో కూడా భద్రపరుస్తారు. ఇక్కడ ఉన్న శిల్పాల్లో మనకు ఇంకా ఏం అర్థమవుతుందంటే ఆ కాలం నాటి సాంఘిక జీవనం అర్థమవుతుంది. ఇంకా ఫైనల్‌గా చూస్తే ఈ అమరావతి స్తూపంలో చూస్తే ఈ స్తూపం అండం నుండి 4 వైపులా 4 దిక్కులుంటే 4 దిక్కులు 4 వేదికలుంటాయి. 4 వేదికలు నిర్మించి ఈ వేదికల మీద ఒక్కో దాని మీద 5 ఆయక స్తంభాలు నిలువు ఆయక స్తంభాలుంటాయి. ఈ ఆయక స్తంభాల మీద బుద్ధుని జీవితంలో 5 ఘట్టాలకు ప్రతీకలను వీటి మీద ఏర్పాటు చేస్తారు. అవేంటి అంటే బుద్ధుని పంచకళ్యాణాలు, బుద్ధుని జననానికి గుర్తుగా పద్మం, అదేవిధంగా బుద్ధుని మహాభినిష్క్రమణానికి గుర్తుగా గుర్రం, జ్ఞానోదయానికి గుర్తుగా బోధి వృక్షం, అదేవిధంగా ధర్మచక్ర పరివర్తన, ధర్మచక్రాన్ని, బుద్ధుని మరణానికి గుర్తుగా స్తూపం మహాపరినిర్యాన్ని, ఇట్లాగా 4 వేదికల మీద 4 దిక్కుల్లో 5 ఆయక స్తంభాలని నిర్మించారు. ఇట్లాంటివి ఆంధ్రాలోనే కనిపిస్తాయి. ఆంధ్రాలో నుంచి కొన్ని దేశాలకు కూడా ఈ టైప్‌లో పాకినియి. తరువాత చైత్య గృహం ఒకసారి చూస్తే పూజా వస్తువుగా చైత్యం గాని, బుద్ధుని విగ్రహం గాని ఉండి నిత్యార్చన అంటే నథింగ్ బట్ టెంపుల్. హిందువుల్లో టెంపుల్ ఎట్లానో బౌద్ధుల్లో టెంపుల్‌ని ఏమంటారంటే చైత్య గృహం అంటారు. ఇది
పశ్చిమ దక్కన్‌లో నాసిక్, కన్హేరి, బేడ్సా మొదలైన చోట్ల గుహాలయాలను కొండల్లో తొలిపించి చేశారు. ఇందులో కార్లే, కార్లే అనేది ఒక అందమైన గుహాలయం. ఇక్కడ ఉద్దేశిక స్తూపం పూజా వస్తువు. ఆంధ్రదేశంలో ఇట్లాంటి చైత్యాలయం గుంటుపల్లిలో ఉంది. ఇది గూడా ప్రాచీనమైందిది. ఇంకా సంకరంలో ఇట్లాంటి గుహాలయాలున్నాయి. ఇవి కాక ఇటుకలతో నిర్మాణమైన చైత్య గుహాలయాలు గుంటుపల్లి, నాగార్జునకొండ ఇవి ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి. ఇటుకలతో నిర్మాణమైన చైత్యాలయాలు ఎక్కడెక్కడున్నాయంటే గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, శాలిహుండం. ఇవి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో ఉంటాయి నీట్‌గా. విహార సంఘారామాలు. వర్షాకాలంలో బౌద్ధ భిక్షువుల నివాసానికి అంటే ఉద్దేశించినవి అంటే విశ్రాంతి మందిరాలు. విహారాలంటే నథింగ్ బట్ అవే విశ్రాంతి మందిరాలు. ఒకే ఆవరణలో 3, 4 విహారాలుండి అధ్యాపకులకు అనుకూలమైతే వాటిని సంఘారామం అంటారు. విహారాలు ఒక 3, 4 ఉండి అధ్యయనానికి పనికొస్తే వాటిని సంఘారామం అంటారు. ఇట్టి సంఘారామాలు 40 వరకు ఆంధ్రదేశంలో ఉన్నట్లు ఎవరు చెప్పారంటే హుయాన్ సాంగ్ ఆంధ్రదేశంలో ఇటువంటివి 40 వరకు సంఘారామాలున్నాయంటాడు. ఇంకా శ్రీపర్వతంపై అంటే నాగార్జునకొండలో యజ్ఞశ్రీ తొలపించిన 7 అంతస్తుల మహావిహారంలో 1500 గదులుండేవని, గదుల్లోకి వెలుతురు, గాలి బాహటంగా రావడానికి ఏర్పాట్లుండేవని, నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసినారని ఎవరు రాశారంటే ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నామంటే అది అంత ఇంపార్టెంట్. ఈ విషయాలన్నిటిని ఎవరు చెప్పారనేది పాహియాన్ చెప్పాడు. ఇక్కడ మనం శాతవాహనంలో ఒకసారి చూస్తే హుయాన్ సాంగ్ ఏం చెప్పాడనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మెగాస్తనీస్ ఏం చెప్పాడు అది ఇంపార్టెంట్. పాహియాన్ వీళ్ళు చైనా యాత్రికులు. పాహియాను, ఇస్సింగు వీళ్ళు చైనా యాత్రికులు వీళ్ళేం చెప్పారనేది ఒకసారి ఇంపార్టెంట్. ఇంకా 8, 12, 13 సంఖ్యల గల అజంతా విహారాలివి. ఈ విహారాలు శాతవాహన యుగాన్ని నాటికి చెందినవి. ఇంకా చూస్తే మన ఆంధ్రదేశంలో 3 తత్వాలు కనిపిస్తాయి. అవేంటి అంటే వజ్రయానము, మహాయానం ఇక్కడే కనిపిస్తుంది. హీనయానము ఇక్కడే కనిపిస్తుంది. వజ్రయానానికి కేంద్రం శాలిహుండం. శ్రీకాకుళం జిల్లా శాలిహుండం వజ్రయానం కనిపిస్తుంది అక్కడ. మహాయానం నాగార్జునకొండలో కనిపిస్తుంది. ఇంకా హీనయానం ఇది ఎక్కడ కనిపిస్తుందంటే అమరావతిలో హీనయానం కనిపిస్తుంది. ఇంకా శిల్పం ఆంధ్రదేశంలో అనేక స్తూపాల నుండి శిల్పాలు లభించాయి. ఇందాకే మనం అమరావతి స్తూపాన్ని చూపించాను. అందులో శిల్పాలు ఏ విధంగా చెక్కబడ్డాయనేది చూయించాను. ఆంధ్ర శిల్పుల కౌశలం సాంచి స్తూప ద్వార తోరణాల్లోనూ, అమరావతి నాగార్జునకొండ శిల్పాల్లోనూ పరాకాష్ఠనందుకుంది. ఈ ఆంధ్ర బౌద్ధ క్షేత్రాలన్నింటిలోనూ ఇందాక నేను మీకు చూయించాను కదా! అమరావతి సుప్రసిద్ధమైంది. అందువల్లే ఈ బౌద్ధ యుగ ఆంధ్ర శిల్పానికి అమరావతి రీతి అంటారు. ఈ బౌద్ధ యుగ శిల్పాన్ని. ఇక్కడ బౌద్ధ కేంద్రాల్లోని కట్టడాలను నిర్మించిన శిల్పులను శిలవద్దెకులు అంటారు. సాంచి బార్హాత్ శిల్పాలు కేవలం దేశీయ సాంప్రదాయానికి అనుగుణంగా తయారైతే అమరావతి శిల్పం మాత్రం ఒక ప్రత్యేక నైపుణ్యము, ప్రశస్తమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే దీన్ని అమరావతి రీతి అంటారు. అంటే అమరావతి రీతి ఇందాక మీకు చూపించాను కదా! అంత అందంగా ఉండేది. సాంచి బార్హాత్ శిల్పం గ్రామీణమైన ప్రాకృతిక సాన్నిహిత్యాన్ని ప్రదర్శించగా, అమరావతి శిల్పం నాగరిక జీవిత వైలక్షణాన్ని ప్రదర్శిస్తుందని విమర్శకుల అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే ఈ అమరావతి శిల్పం అప్పట్లో వర్తకులు, వ్యాపారులు ఉంటారు. వాళ్ళ పోషణలో ఈ అమరావతి శిల్పం తయారైందని చెప్పొచ్చు. అయితే అమరావతి శిల్పంలో 2 దశలుంటాయి. మొదటి దశలో దేశీయమైన సాంచి బార్హాత్ బిల్సా శిల్పానికి సన్నిహితంగా ఉంటుంది. రెండవ దశలో గాంధార శిల్పఛాయలు. నేను మీకు ఇందాక చూపించాను కదా! గాంధార శిల్పఛాయలు రెండవ దశ శిల్పంలో కనిపిస్తాయి. మొదటి దశలో
సాంచి, బిల్సా శిల్పానికి సన్నిహితంగా ఉంటుంది. ఈ రెండవ దశ ఛాయలో మనకి ఎక్కడ కనిపిస్తాయంటే నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లె, గోలి ఈ మొదలైన చోట్ల రెండవ దశకు కనిపించిన శిల్పాలు మనకు కనిపిస్తాయి. శిల్పంతో పాటు చిత్రలేఖనం. ఇందాక నేను మీకు ఈ ఇవేమో 8, 12, 13 సంఖ్యలు గలవి అజంతా విహారాలు, శాతవాహనుల యుగం నాటివి. అట్లా కాకుండా చిత్రలేఖనం చూస్తే 9 అజంతా గుహల్లోని 9, 10 గుహలు శాతవాహనుల కాలం నాటివి. ఇందులో 9వ గుహలో యక్షుల చిత్రం ఉంటుంది. అద్భుతంగా పెయింటింగ్ చేయబడి ఉంటుంది. 10వ గుహలో శ్వేత గజజాతక చిత్రం, దీన్ని షడ్డంత జాతక చిత్రం అంటారు. ఇది ఉంటుంది. ఆనాటి ప్రజలు రామాయణ, భాగవత, పురాణ గాథలను ఇండ్ల గోడలపై చిత్రించుకునేవారని మనకు తెలియజేసే గ్రంథం ఏంటంటే గాథా సప్తశతి. ఇక చూస్తే ఇట్లాగా నేను ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దీన్ని ప్రామాణిక పుస్తకాల నుంచి తయారు చేశాను. మీకు ఇది ఒక రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. ఇది ఎట్లా రివిజన్ చేసుకోవచ్చంటే, మీరు ఆల్రెడీ ఒకసారి చదివి ఉంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఒక పుస్తకం చదివి ఉంటారు కాబట్టి దానిలో ఉన్నది చాలా వరకు ఇందులో ఉంటుంది. దానిలో ఏవైతే లేవో ఈ మ్యాటర్‌ని దానిలో రాసుకోండి. ఇది ముఖ్యంగా మెయిన్ ప్రామాణిక పుస్తకాలు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో బిఎస్ఎల్ హనుమంతరావు, పీవీకే ప్రసాదరావు, కంభంపాటి సత్యనారాయణ. కంభంపాటి సత్యనారాయణలో చాలా తక్కువ పాయింట్స్ తీసుకున్నాను. ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్. మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం మీరు సెపరేట్‌గా చదవాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్నది చదువుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏదైతే పుస్తకమో అది చదువుకొని ఇది నేను చెప్పిన ఈ క్లాసు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఏదైనా వాకింగ్‌లో ఉన్నప్పుడు, ఇట్లాగా ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు మీరు వింటా ఉంటే మీకు ఇందులో మాక్సిమం స్కోర్ చేయడానికి ఉంటుంది. ఈ సాంస్కృతిక చరిత్రలో మినిమమ్ 3-4 క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనం చెప్పాలంటే రాజకీయ చరిత్ర ఎంత ఇంపార్టెంటో సాంస్కృతిక చరిత్ర గూడా మనకంతే ఇంపార్టెంటు. మన వెయిటేజ్ దీనిలో ఎంతుంటుందో దీనిలో గూడా అంతే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 సమానమైన ఫోకస్‌తో చదవాలి. ఓకేనండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.